హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 10th జూలై 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 24,600 గాను, లో వచ్చేసి 24,300 గాను నమోదవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 10th జూలై 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 24,600, లో వచ్చేసి 24,300. ఈ 2 నెంబర్స్ మధ్య నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 52,900 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లో వచ్చేసి 52,300 వరకు లో సైడ్ రావడం స్కోప్ ఉంది. కాబట్టి మీరు 10th జూలై 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 52,900, లో వచ్చేసి 52,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,800 గాను, లో వచ్చేసి 23,500 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 10th జూలై 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,800, లో వచ్చేసి 23,500. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ ఎందుకు వచ్చే కామెంట్ ఏంటంటే ఓవరాల్గా 10th జూలై 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు మీకు రావచ్చు. అయితే ఇక మనకు ఉన్న ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 9:30 వరకు C10లో కూడా సాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే మీకు 9:30, 9:40 వరకు C10లో కూడా సాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12 తర్వాత Cలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30, 1 తర్వాత మళ్ళీ Cలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత Cలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 10th జూలై రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకిలోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాని పక్షంలో కొద్ది వరకు బుల్లిష్ ట్రెండ్ అంటే కొద్ది వరకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడ్లో భాగంగా CNT తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పడిపోతుంది మీరు PNT తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత స్టే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.